ఓకే. సో స్టూడెంట్స్ చేసిన క్యాంపెయిన్స్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా అనేది. ఇది ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన యాడ్ ఇది. 100kids.co/wedding. ఇది డిజైనింగ్ నుంచి ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ మొత్తం స్టూడెంట్స్ చేశారండి. డిజైనింగ్ ఒక బ్యాచ్ చేసింది, ఎస్ఈఓ ఒక బ్యాచ్ చేసింది. ఇప్పుడు వీళ్ళు గూగుల్ యాడ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న అన్ని 2 క్లయింట్స్ కాల్స్ కూడా వచ్చినాయి, లీడ్స్. ఈరోజు ఎన్ని వచ్చినాయి అవి చెక్ చేద్దాం. మొత్తం 5,000 రూపీస్ బడ్జెట్ తోటి రన్ చేసిన క్యాంపెయిన్ అండి ఇది. సో ఎంత బడ్జెట్ మిగిలిందో చూద్దాం. ఇంకా దాదాపు అయిపోవడానికి వచ్చిండొచ్చు. మేబీ 500-600 మిగిలింది. ఓకే, 1000 రూపీస్ ఇంకా మిగిలినాయి. ఇంకా ఇక్కడ కంప్లీట్ హిస్టరీ కూడా ఉంటుంది, ఏ రోజు ఎంత కట్ అయింది అన్నది. ఓకే, ఈ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ నిన్న చూసినాం మనం, నిన్న క్లాస్ లోపల. ఓవరాల్ గా చూడండి, ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ నేను చెప్తా రన్ చేసిన క్యాంపెయిన్స్. అయితే నేనేం చెప్తున్నా అంటే, మీకు ఇది గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అండి. ఇది మీ అకౌంట్. ఇది ఒక జీమెయిల్ అకౌంట్ తోటి మీరు 20 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా అంటే ఇదొక క్లయింట్, ఇదొక క్లయింట్, ఇదొక క్లయింట్. ఇవన్నీ చూడండి, నెక్స్ట్ జెన్ ఓవర్సీస్ ఒక క్లయింట్. ఓకే, తర్వాత ఇదొకటి క్లయింట్, వాలాక్సీ ఒక క్లయింట్. ఈ విధంగా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి అనమాట. అయితే ఇందులో క్యాంపెయిన్ చేసేటప్పుడు ఒక అకౌంట్ కి ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాదు, దీనికి సంబంధించిన క్యాంపెయిన్స్ చేయాలి. కానీ ఇందులో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఒకటి దానిలో చేసుకోదు. ఎందుకంటే డేటా అనేది మిక్స్ అవుతుంది అనమాట. అందుకే కదా మనకి ఇన్ని యాక్సెస్ ఇచ్చింది అనమాట. కాబట్టి ఈ అకౌంట్ లో దీని గురించే మాట్లాడండి, ఇంకో క్యాంపెయిన్స్ చేయకండి. అది మీకు కావాల్సి ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు, క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. అందులో చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు మాక్సిమం మీరు. రైట్, ప్రస్తుతానికి వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన క్యాంపెయిన్. ఈ ఆప్షన్స్ అన్ని నేను గో త్రూ చేస్తాను మీకు. ఇనిషియల్ గా మీరు google.com/ads వెళ్ళినప్పుడే మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడే మీకు ఇక్కడ ఒకవేళ చాలా అకౌంట్స్ ఉన్నాయనుకో చూజ్ చేసుకోవచ్చు. మీరు ఏది కావాలో అది చూజ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా వస్తారు. ఓవర్వ్యూలు ఏంటంటే గ్లిమ్స్, ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నిటికీ షార్ట్ గా ఇస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ గా ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. సో ఇనిషియల్ గా ఏం చెప్తుందంటే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, 50 క్లిక్స్ వచ్చినాయి. ఇక్కడ డేట్ చూడండి, June 1st to 8th. ఈ డేట్ కూడా మార్చుకోవచ్చు మీరు. టుడే, ఎస్టర్డే, ఈ విధంగా ఎస్టర్డే ఏం జరిగింది ఏమో చెక్ చేసుకోవచ్చు. ఎస్టర్డే మీకు 1700 కట్ అయింది, టుడే ఏమైనా కట్ అయిందా, 298, 4 క్లిక్స్ వచ్చినాయి. సో ఈ విధంగా లాస్ట్ 7 days అంటే లాస్ట్ 7 days వచ్చింది. ఇంప్రెషన్స్ అంటే ఎన్నిసార్లు నీ యాడ్ కనిపించింది, ఇంప్రెషన్. క్లిక్స్ అంటే వాళ్ళు క్లిక్ చేశారు. యావరేజ్ గా మీకు కట్ అయిన అమౌంట్ 69 రూపీస్ అనమాట పర్ క్లిక్. ఒకసారి 69 ఉండొచ్చు, ఒకసారి 70 ఉండొచ్చు, ఒకసారి 80 ఉండొచ్చు, ఒకసారి 30 ఉండొచ్చు. యావరేజ్ అయితే 69. టోటల్ కాస్ట్ వచ్చి 69.44 into 47 చేస్తే మీకు ఈ అమౌంట్ వస్తుంది. యావరేజ్ గా 3.26 అనేది అమౌంట్ కట్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ ఆప్టిమైజేషన్ స్కోర్ ఉందన్నమాట. ఆప్టిమైజేషన్ స్కోర్ ఏంటంటే నువ్వు క్యాంపెయిన్ ఎంత బాగా చేసావు అని గూగుల్ యాడ్ చెప్తుంది. ఇది మీరు 100% ఇగ్నోర్ చేయాలి. ఇప్పుడు గూగుల్ నచ్చినట్టు మనం చేయొద్దు. మన బిజినెస్ కి ఎట్లా కావాలో అట్లా చెప్పాలి. నీకు 30 మార్కులు వచ్చినా నువ్వేం ఫీల్ కాదు. ఎందుకంటే గూగుల్ అన్ని ఫాల్తూ రికమెండేషన్స్ ఇస్తుంది కొన్ని సార్లు. ఒకప్పుడు ఇట్లా లేకుండే, లాక్డౌన్ తర్వాత వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిటో ఆ విధంగా ఇస్తున్నారు అనమాట. కాబట్టి ఐ డోంట్ కేర్ అబౌట్ ద రికమెండేషన్స్. ఇదే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసినా సరే, ఇక్కడ క్లిక్ చేసినా సరే, రెండు ఒకటి దగ్గరికి వెళ్తాయి. సో రికమెండేషన్స్కి వెళ్దాం. ఏమేమి రికమెండ్ చేస్తుందో చూద్దాం. అది ఎందుకు చేయొద్దో కూడా నేను చెప్తాను. ఓకే, సెటప్ కన్వర్జన్ ట్రాకింగ్ 11 మార్కులు ఎక్కిస్తారు, అబ్బాయి చేసుకో అంటాడు. ఇది కరెక్టే అండి. ఇది చేయకుండా నీకు లాస్ లేదండి. కన్వర్జన్ ట్రాకింగ్ చేయనంత మాత్రం లాస్ ఏం లేదు. చిన్న బిజినెస్ కి ఏం లాస్ లేదు, బట్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇది వ్యాలిడ్. ఇది చూడండి, using logos in your search ads can improve engagement. Get access to logos by completing advertiser verification. సో ఒక అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు లోగో అనేది కనిపిస్తుంది. ఇది కూడా మంచిదే. దిస్ ఇస్ ఓకే. ఎక్స్పాండ్ యువర్ రీచ్ విత్ గూగుల్ సర్చ్ పార్ట్నర్స్ అంటే మనము యాడ్స్ రన్ చేసినప్పుడు నేను క్లియర్ గా చెప్పిన సర్చ్ లో కనిపించాలి. సర్చ్ తో పాటు సర్చ్ పార్ట్నర్స్ డిస్ప్లే ఇంటరప్ట్ ఉంది. అది పెట్టడం అనుకో డబ్బులన్నీ వేస్ట్ అయిపోతుంది. కానీ వీడు ఏమంటుండు, రికమెండ్ చేస్తుండ అనమాట. 3% అవసరం లేదని చెప్పాలి. మనకి ఏం అవసరం లేదు. మేక్ బల్క్ చేంజెస్ అక్రాస్ యువర్ క్యాంపెయిన్స్ విత్ ఈజ్. గూగుల్ యాడ్స్ ఎడిటర్ ఒకటి ఉందన్నమాట, ఫీచర్ నేర్పిస్తుంది. మర్చెంట్ సెంటర్ అనేది ఇప్పుడు కానీ కాదు, ఇది ఈ కామర్స్ పనికి వస్తుంది. ఇక్కడ ఏంటి, గెట్ మోర్ క్లిక్స్ ఆన్ యువర్ రెస్పాన్స్ సర్చ్ బై ఇంప్రూవింగ్ యువర్ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్. అక్కడ రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ లో మనం చూసాం కదా, 15 హెడ్లైన్స్ 4 డిస్క్రిప్షన్స్ ఇచ్చారు కదా. నేను చెప్పాను కదా అవసరం లేదు, 3 చాలన్నా కదా. అది 15 ఇస్తే నీకు మార్కులు పెరుగుతుంది, కానీ అది అవసరం లేదు.
50 ఇచ్చే ప్రాసెస్ లో చాలా మందికి ఐడియాస్ రాక ఏది పడితే అది ఇస్తారు కాబట్టి అది ఇయ్యద్దే బెటర్. తర్వాత షో యువర్ యాడ్స్ మోర్ ఆఫర్ టు పీపుల్ సర్చింగ్ ఫర్ వాట్ యువర్ బిజినెస్ ఆఫర్స్. ఇంకేమంటే కొన్ని కీవర్డ్స్ సజెస్ట్ చేస్తుండండి ఆయన. ప్రీ వెడ్డింగ్ షూట్ చూడండి, ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ విత్ ప్రైస్. ఇది మనకి ఏ విధంగా పనికొస్తుంది? ఇది రాంగ్ రికమెండేషన్ కదా. దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే అన్ని రికమెండేషన్ వినకండి, చూడండి అంతే. మీరు అప్లై కొట్టినామంటే కీవర్డ్స్ అని యాడ్ అయిపోతాయి. ఇది మంచి కీవర్డే, ఇది మంచి కీవర్డే, ఇది మంచి కీవర్డ్, ఇది రాంగ్ కీవర్డ్ కదా. ఒక కీవర్డ్ చాలని చంపేనికే. కాబట్టి చెక్ చేసి నచ్చితేనే చేయండి, లేదంటే వదిలేసేయండి. దీస్ ఆర్ అబౌట్ రికమెండేషన్. డోంట్ కేర్ అబౌట్ ద ఆప్టిమైజేషన్ స్కోర్. లైట్ తీసుకోండి. నేను చెప్పిన బేసిక్స్ చేస్తే చాలు, ఫర్గెట్ అబౌట్ ద రికమెండేషన్స్. సో ఇక్కడ మీకు యూట్యూబ్ వాళ్ళే కొన్ని వీడియోస్ ఇచ్చారండి, ఇది ఫాలో కాండి, చాలా మంచిది. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడమే కదా. సో డైరెక్ట్ మన గూగుల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్తున్నాం మనం. గూగుల్ యాడ్స్ సంబంధించి ఎంతో నాలెడ్జ్ అసలు చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు నేను నేర్పించినట్టు నేర్పియరండి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టికల్ కాకుండా నాలెడ్జ్ పెరుగుతుంది, థియరీ పెరుగుతుంది, చాలా థియరీ పెరుగుతుంది మీకు. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. మీరు వీడియోస్కి వెళ్తే యాడ్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ టు యువర్ సర్చ్ క్యాంపెయిన్ అంటే వీడు బ్రాడ్ మ్యాచ్ తో స్టార్ట్ చేయమని చెప్తాడు. సరే, నాలెడ్జ్ నేర్చుకోండి. షాపింగ్ యాడ్స్ ఎట్లా చేయాలి ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఇంకా బెటర్ ఏంటంటే ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్తే బాగుంటుంది. సక్సెస్ స్టోరీస్ అంట, సర్చ్, గూగుల్ యాడ్స్ రికమెండేషన్స్, తర్వాత పాలసీస్ కానీ, ఈ విధంగా 1 by 1 వీడియోస్ వాచ్ చేయండి. నాలెడ్జ్ అయితే అబ్వియస్ గా పెరుగుతుంది. ఇప్పుడు మేము బీయింగ్ అడ్వర్టైజర్ గా నాకు కొత్త నాలెడ్జ్ కావాలంటే నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? అబ్వియస్ గా వీళ్ళ నుంచే నేర్చుకుంటాం అనమాట. ప్రస్తుతానికి అయితే నేను చెప్పి ఫాలో కండి. నేను చెప్పి మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం వీడి చేయండి. రైట్, నెక్స్ట్ చేంజెస్. ఏం చేంజ్ జరిగిందని చెప్తుండు. తర్వాత ఏ క్యాంపెయిన్ ఇది, క్లిక్ చేస్తే ఆల్ క్యాంపెయిన్స్కి వెళ్ళిపోతుంది. అండ్ మన కీవర్డ్స్ ఏంటివి, ఏ కీవర్డ్ ఎలా పర్ఫామ్ అయింది, క్లిక్ చేస్తే మళ్ళీ కీవర్డ్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. తర్వాత యాడ్ గ్రూప్స్ ఏంటివి, సర్చ్ టర్మ్స్. మనం చూసినాం కదా సర్చ్ టర్మ్స్ ఎలా చూడాలండి. ఇది క్లిక్ చేస్తే ఏ సర్చ్ టర్మ్స్ కి మన కీవర్డ్ కనిపించింది అని వస్తుంది. పికాబు ఫోటోగ్రఫీ హైదరాబాద్ అంటే వాడు స్పెసిఫిక్ గా ఆ కంపెనీకి వెళ్ళాలనుకుంటాడు. సో మన దగ్గరకు వస్తుంది. ఇది రాంగ్ ఏం కాదు. మన బ్యాలెన్స్ ఏముంది, మన యాడ్ ఎలా ఉంది, హౌ ఇస్ యువర్ యాడ్, తర్వాత మన పర్ఫార్మెన్స్ ఎలా పనిచేస్తుంది, మొబైల్లో ఎంతమంది చూశారు, ఫోన్లో ఎంతమంది, టాబ్లెట్స్లో ఎంతమంది. ఇది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా డివైసెస్ సెక్షన్స్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న డివైసెస్ సెక్షన్స్కి. ఏజ్ అండ్ జెండర్, ఇది క్లిక్ చేస్తే ఏజ్ అండ్ జెండర్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఏ టైంలో ఎక్కువ మంది క్లిక్ చేస్తారు, ఇది ఒక 1 month చూస్తే ఈ డేటా అనేది మనకు అర్థం కాదు. ఇదంతా ఓవర్ వ్యూ అండి. లెఫ్ట్ సైడ్ రికమెండేషన్స్ అంటే ఆబ్వియస్ గా సైడ్ రికమెండేషన్స్. ఇన్సైట్స్, ఇది కొత్తగా ఇచ్చారు ఇన్సైట్స్ అనేది. స్టిల్ ఇట్స్ లెర్నింగ్, ఇట్స్ ఓకే. తర్వాత ఇది నీ క్యాంపెయిన్స్, మనం చేసిన క్యాంపెయిన్స్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేసాం. మోస్ట్లీ ఇక్కడనే మనం డేటా చూస్తాము. చాలా క్యాంపెయిన్స్ ఉంటే క్యాంపెయిన్ పాస్ చేయాలంటే ఇలా క్లిక్ చేసి పాస్ కొట్టచ్చు. డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసి ఎడిట్, రిమూవ్ చేయొచ్చు. దాని తర్వాత ఈ క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చండి. ఇది ఓవరాల్ క్యాంపెయిన్ మన 1000 రూపీస్ పర్ డే. తర్వాత ఎన్ని ఇంప్రెషన్స్, ఎన్ని క్లిక్స్, తర్వాత క్లిక్ త్రూ రేట్ ఏంటి, టోటల్ కాస్ట్ ఏంటి, యావరేజ్ సిపిసి ఏంటి, ఇంకా కొన్ని కాలమ్స్ ఉన్నాయండి. ఈ క్వాలిటీ స్కోర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుంటాం. ఎప్పుడైనా సరే క్యాంపెయిన్ పైన క్లిక్ చేస్తే యాడ్ గ్రూప్ లెవెల్కి వెళ్ళిపోతాం. క్లిక్ చేయండి. క్యాంపెయిన్ పైన క్లిక్ చేసినాక పైన మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. మోర్ డీటెయిల్స్ కొట్టి ఎడిటింగ్ సెట్టింగ్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే అసలు మన క్యాంపెయిన్ సెట్టింగ్స్ ఏమున్నాయని చూడండి. డైరెక్ట్ సెట్టింగ్స్కి వెళ్తుంది. మనం ఎవరెవరికి యాడ్ రన్ చేసినామని తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సర్చ్ నెట్వర్క్, ఈ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ లీడ్ అని పెట్టారు, అవసరం లేదు. అది బై డిఫాల్ట్ మనది సర్చ్ నెట్వర్క్ వెళ్తుంది. ఇగో సర్చ్ పార్ట్నర్స్ అన్చెక్ చేసినాం, దట్ ఈస్ ద కరెక్ట్ స్టెప్. టార్గెటింగ్ హైదరాబాద్, ఓకే. తర్వాత లొకేషన్ ఆప్షన్స్ లో ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినామా లేదా, చేసినాం, పర్ఫెక్ట్. లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు, అంటే ఆ స్పీకింగ్ పీపుల్ కి మనది కనిపించాలని పెడుతున్నాం, ఓకే. బడ్జెట్ 1000 per day, మాక్సిమైజ్ క్లిక్ బిడ్డింగ్, తర్వాత మ్యాక్స్ సిపిసి ఎంత పెట్టినాము, 80 రూపీస్ పెట్టినాము.
సో ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 4th, ఎండ్ డేట్ ఏం పెట్టలేదు, పైసలు ఎన్ని ఉంటే అన్ని రోజులు కట్ అవుతుంది. లేదంటే కొన్నిసార్లు ఎండ్ డేట్ అవసరం వస్తుంది, క్యాంపెయిన్ కొన్ని రోజులు రన్ చేయాలన్నప్పుడు ఎండ్ డేట్ మెన్షన్ చేయొచ్చు. రైట్, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ద సెట్టింగ్స్ ఆప్షన్. ఎనీ టైమ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఇలా క్యాంపెయిన్ లో కూడా మనకు 2 యాడ్ గ్రూప్స్ ఉన్నాయి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాండిడేట్ కి ఏం వస్తలేదు కాబట్టి పాజ్ చేశారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి మొత్తం క్లిక్స్ వచ్చినాయి. ఓకే, ఇది యాడ్ గ్రూప్ క్లిక్ చేస్తే మీకు కీవర్డ్ లెవెల్కి వెళ్తామండి. నిన్న ఫ్రేజ్ మ్యాచ్ మనకు డామేజ్ వచ్చింది కాబట్టి ఈరోజు మొత్తం ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసినాం. ఇప్పుడు ఇది లెర్నింగ్ స్టేజ్ లో ఉంది. కీవర్డ్స్ అనేది 14 days టైం పడుతుందండి మొత్తం లెర్నింగ్ స్టేజ్కి వచ్చారు. మెల్లిమెల్లిగా ఆ మెషిన్ అని అర్థం చేసుకునే వరకు. ఈరోజు వేసారు కాబట్టి ఎలిజిబుల్ గా ఉంది. అండ్ దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇంతకుముందు ఫ్రేజ్ మ్యాచ్ నుంచి ఎగ్జాక్ట్ మ్యాచ్ మార్చారు కాబట్టి డేటా అనేది కనిపిస్తలేదు. ఓకే, దిస్ ఇస్ ద కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ఇవైతే దానికి వచ్చిన సర్చ్ టర్మ్స్ ఏంటి అంటే జనాలు ఏమని సర్చ్ చేసిరు నిన్న చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చూసే మనం క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా లేదా. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అంటే ఆయన ప్లేసెస్ యూనిక్ గా వస్తుంటూ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీసుకోవడానికి రావట్లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసి నెగిటివ్ కీవర్డ్ యాడ్ చేస్తే అయిపోతుంది చెప్పి నెక్స్ట్. కానీ నెక్స్ట్ టైం కస్టమర్ టైప్ చేసేటప్పుడు ఈ విధంగా టైప్ చేస్తేనే రాదు. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ టైప్ చేస్తే రాదు, కానీ వాడు బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేస్ అని కూడా మళ్ళీ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బెటర్ నెగిటివ్ కీవర్డ్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే ఈ విధంగా టైప్ చేయండి, షూట్ ప్లేసెస్, లేదంటే ప్లేసెస్ అని పెట్టండి. ఎప్పుడైనా కూడా కస్టమర్ ఇక ప్లేసెస్ అని వాడినట్టు మన యాడ్ కనిపించదు, ప్లేసెస్. సో ఇది చాలా సేఫ్ అండి. ఫ్రేజ్ మ్యాచ్ వాడినా కూడా మీకు ఏం లాస్ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్ అనమాట. నెగిటివ్ కూడా ఎగ్జాక్ట్ ఉంటుంది. అంటే కస్టమర్ ఎగ్జాక్ట్ కొడుతూనే. ఇప్పుడు నేను ఒక్కటి చూడు, గూగుల్ ఎంత కమ్మినా కాదు ఇది అర్థమవుతుంది మీకు. ఆడు ఏమంటాడంటే కీవర్డ్ లో బ్రాడ్ మ్యాచ్ వాడుకోమని చెప్తాడు. కీవర్డ్ లో బ్రాడ్ మ్యాచ్ వాడుకుంటాడు. సరే రవే బ్రాడ్ మ్యాచ్ వాడుకుంటాం, చాలా మందికి రీచ్ అయితే ఉంటుంది. కానీ అదేంటి ఒక సింగిల్ వర్డ్ మ్యాచ్ అని యాడ్ కనిపిస్తుంది. కానీ సర్చ్ టర్మ్స్ లోకి వెళ్ళినాం తర్వాత ఒక కీవర్డ్ పనికి మళ్ళీ కీవర్డ్ మనకు ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ టాప్ 10 ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ మనకు వద్దనుకుందాం. సెలెక్ట్ చేసి యాడ్ యాజ్ ఎ నెగిటివ్ కీవర్డ్ అందాం. అన్నమాట చూడు వాడు ఏం చేసిన చూడు, దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద యాడ్ చేసినండి. ఈడ బ్రాడ్ మ్యాచ్ ఆడొచ్చు కదా, ఈడ బ్రాడ్ మ్యాచ్ వాడు మళ్ళీ ఈడ ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడతారు. అంటే కస్టమర్ ఎగ్జాక్ట్ గా అలా కొడితేనే నేను యాడ్ చూపియను, కానీ ఇక్కడ టాప్ 5 కొట్టే మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే మనకి ఎట్లా తిరిగి పైసలు మనతో గుంజాలి, ఎక్కువ పైసలు తీసుకోవాలి. సో ఇక్కడ చాలా మంది మోసపోతారండి. ఇక్కడ ఇదంతా గేమ్ ఏంటంటే గూగుల్ వాడు ఒక టూల్ పెట్టాడు. ఓకే, వాడు ఫేమస్ అయిపోయాడు, వాడు ఎట్లా ఆడిపిస్తే అట్లా చేయాలి, వాడు ఏం మ్యాచ్ ఆడిపిస్తా మనం చేయాలి. కాబట్టి మనం ఎప్పుడు ఒకటే దాని మీద డిపెండ్ కావద్దు. మీరు ఫ్యూచర్ లో రన్ చేసేటప్పుడు గూగుల్ యాడ్స్ ఒక్కటే మనం బతికేదండి. ఫేస్బుక్ యాడ్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉండాలి, లింక్డ్ఇన్ యాడ్స్ ఉండాలి, SEO నేర్చుకోవాలి, యూట్యూబ్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకటే మనను మోసం చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేను బిలీవ్ చేసేదంటే ఇలాంటి పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చే కంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు బాగా రీచ్ చేస్తారు. అది కూడా ఒకటి. కాకపోతే గూగుల్ ఇస్ ఎ ట్రస్టెడ్ వన్, బట్ ఫేస్బుక్ తో పోల్చుకుంటే గూగుల్ ఇస్ మస్ట్ బెటర్. ఈ మధ్య ఇట్లా తయారయ్యండి, కానీ ఒకప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. స్టిల్ గూగుల్ ఇస్ ఎ ట్రస్టెడ్ కంపెనీ అండి. బట్ ఇంకా ఎవరైనా మోసం చేస్తారు, జిమ్మికిల్ చేస్తారు. ఇక మనం అవేర్నెస్ ఉంటే మనల్ని ఏం చేయలేరండి. ఇఫ్ యు ఆర్ అవేర్ ఇట్ విల్ బి గుడ్. ఇక్కడ చూడండి, నిజాం ఫిలిం సిటీ శంషాబాద్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రైజ్ ఒక క్లిక్ అంటే 77 రూపాయలు వేస్ట్ అయిపోయింది మనకు. దానికి కారణం ఏంటంటే ఈ ఇంతకుముందు ఫ్రేజ్ మ్యాచ్ వాడడం వల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఉంది కదా, వాడు ఏది పడుతుంది టైప్ చేసి వచ్చేసింది అనమాట. అంటే వీడేంది నిజాం ఫిల్మ్ సిటీలో శంషాబాద్ ప్రీ వెడ్డింగ్ చేసుకోవడానికి ప్రైజ్ ఎంత ఒక ఫోటోగ్రాఫర్ గాడి సర్చ్ చేస్తుండొచ్చు, కస్టమర్ అన్న సర్చ్ చేస్తుండొచ్చు. అది సో సర్చ్ కీవర్డ్స్ మనం ఏ కీవర్డ్ టార్గెట్ చేసినాము, జనాలు ఏమని సర్చ్ చేస్తున్నారు, వాటిని నెగిటివ్ మార్చడమా లేదంటే మనం నెగిటివ్కి వెళ్ళి మార్చేయడమా. ఆప్షన్ ఇన్సైట్స్ అండి. ఈ ఆప్షన్ ఇన్సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, గూగుల్ యాడ్స్ లో మీ కాంపిటీటర్ ఎంత పెట్టిండో నీకు తెలియదు, కానీ ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఇన్సైట్ లో మన కాంపిటీటర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. వన్ బిడ్డింగ్ తెలియదు, కానీ మనం ఎంత బాగా పనిచేస్తున్నాం వాడితో పాటు అన్న విషయం మాత్రం మనం తెలుసుకోవచ్చు. సో లెట్ మీ టెల్ యు ది ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అంటే మన కాంపిటీటర్స్ వచ్చి వీళ్ళందరూ అండి. ప్రస్తుతానికి అయితే ఈ 1 వీక్ లో మనం ఏ కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నామో
ఆ కీవర్డ్స్ ని టార్గెట్ చేస్తూ రన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు. వెట్మిగుడ్, bark.com, మెరాగి, జూగో, వెడ్డింగ్ బాజార్, స్టూడియో, రోమియో జూలియట్, business.site అంటే వీళ్ళకి వెబ్సైట్ కూడా లేదనమాట. గూగుల్ మై బిజినెస్ ఉంటది కదా, దాంతో చేసుకుని యాడ్స్ రన్ చేసుకోవచ్చు. జస్ట్ డైల్ కూడా రన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంప్రెషన్ షేర్ అంటే ఏం లేదు, మన యాడ్ కనిపిస్తుంది, వాని యాడ్ కూడా కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ప్రస్తుతం. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. మీకు ఎస్ఈఓ చేసి టాప్ లో వచ్చినాం అనుకో సూపర్ ఉంటుంది. ఇప్పుడు మీరు బిజినెస్ చేసిన కాబట్టి మీ యాడ్ వస్తలేదు ఇక్కడ. వస్తుంది 3rd ప్లేస్ లో వస్తుంది ప్రస్తుతానికి. ఓకే, 1, 2 టోటల్ 3 యాడ్స్ అండి. ఎవరైనా చెప్పగలుగుతారండి ఈ యాడ్ చాలా పెద్దగా వస్తుంది, ఇది ఏంటండి? ఇది బడ్జెట్ ఫోటోగ్రాఫర్స్, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్స్, ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్స్ మన ఇంత పెద్దగా వచ్చింది. వీటిని ఏమంటారండి? ఎక్స్టెన్షన్ కి డిస్క్రిప్షన్ ఇవ్వాలని చెప్పిన. డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు టాప్ లో వచ్చిన అనుకో ఇంత పెద్దగా కనిపిస్తుంది యాడ్. మీ యాడ్ కూడా అలా కనిపిస్తుంది. ఓకే, మనం ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చాము, కనిపిస్తుంది. అన్ని సార్లు కనిపించదండి ఎక్స్టెన్షన్. కొన్ని సార్లు గూగుల్ ఆటోమేటిక్ గా ఎక్స్టెన్షన్ చూపేది, అది మనకు రీజన్ తెలియదు. బట్ ఆల్మోస్ట్ ఫస్ట్ లో వస్తే మాత్రం దాదాపు యాడ్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతానికి 3 ఉన్నాము, ఇప్పుడు మనం కింద వస్తున్నాము, వీళ్ళకైతే టాప్ లో వస్తున్నారు. అయితే బట్ ఇంతవరకు ఇలాంటి రిపోర్ట్ లాస్ట్ 1 వీక్ లో చూపిస్తుంది ఏంటంటే ఇంప్రెషన్ షేర్. హౌ మెనీ ఇంప్రెషన్స్ ఆర్ సపోజ్ టు గెట్ ఇట్? 100 ఇంప్రెషన్స్ రావాలి, అందులో మనకు 78 టైమ్స్ మనం కనిపించినామండి. వెడ్మిగుడ్ 44%. సో మన యాడ్ చాలా సార్లు కనిపించింది. మీ కర్సర్ ఇట్లా ఇది మీద పెట్టండి, ఇక్కడ ఇచ్చింది. ఇంప్రెషన్ షేర్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ యూ రిసీవ్డ్ divided by the estimated number of impression you are eligible to receive. You are eligible to receive 100, but you got 70 like this. Eligibility based on your current ads, targeting setting, approval statuses, bids, and quality score. The number is updated once a day. Okay, so it's all about impressions. Okay, overlap rate అంటే మన యాడ్ కనిపిస్తుంది, వీని యాడ్ కూడా కనిపిస్తుంది. మన యాడ్ కనిపించినప్పుడు ఎన్నిసార్లు వీడు కనిపించాడు, దట్ ఈస్ కాల్డ్ ఓవర్లాప్ రేట్. అంటే వెడ్మిగుడ్ అనేవాడు 50% ఆఫ్ ద టైమ్స్ కనిపించింది మన యాడ్ కనిపిస్తాడు. ఓకే, అది ఏమన్నా వాడు ఫస్ట్ ప్లేస్ ఉండొచ్చు, సెకండ్ అని ఉండొచ్చు, 7th అని ఉండొచ్చు. చూడండి కర్సర్. Overlap rate is how often another advertiser's ad received an impression in the same auction that your ad also received. మన యాడ్ కనిపిస్తుంది, వాని యాడ్ కనిపిస్తుంది. వీడు ఒక్కడే బాగా కాంపిటీషన్. అంటే మనం కనిపిస్తున్నాం, వాడు కూడా 50% అయ్యి. బార్క్ 31, 21, జస్ట్ దాన్ 6%. పొజిషన్ అబో రేట్ అంటే మనది కనిపిస్తుంది, వాడిది కనిపిస్తుంది, కానీ వాడు బెటర్ కనిపిస్తుంది మనకంటే. వెడ్మిగుడోడు 33% ఆఫ్ ద టైం మనకంటే టాప్ లో వచ్చాడు. ప్రస్తుతానికి అదే జరుగుతుంది. అట్లా ఏమి 33% ఆఫ్ ద టైం. పార్క్ 99, మెరాగి 33, జస్దైల్ 0 అంటే వీడెప్పుడు మనకంటే పైన రాలేదు. వీళ్ళంతా చాలా లిటిల్. మోస్ట్ కాంపిటీషన్ ఇస్తుందంటే మెరాగి ఒకటి, వెడ్మిగుడ్ ఒకటి. ఓవర్లాప్ రేట్ మనది కనిపిస్తుంది, వాడిది కనిపిస్తుంది. పొజిషన్ అబో రేట్ అంటే మనకంటే బెటర్ ర్యాంకింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఎంత శాతం? నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. టాప్ ఆఫ్ పేజ్ రేట్, అబ్సల్యూట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్. టాప్ ఆఫ్ పేజ్ రేట్ అంటే మన యాడ్ ఎన్నిసార్లు టాప్ 4 పొజిషన్ లో ఉంది. టాప్ లో 4 యాడ్స్ ఉంటాయి, బాటమ్ లో 3 యాడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బార్క్ వీళ్ళందరూ కింద వస్తున్నాం చూడండి. 4 పొజిషన్స్ కూడా ఇక్కడ కింద వస్తున్నాయి. ఓకే, సో ఆ విధంగా టాప్ 4 లో మనం ఎన్నిసార్లు కనిపించినాం అన్నది టాప్ ఆఫ్ పేజ్ రేట్. అబ్సల్యూట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్ అంటే ఫస్ట్ పొజిషన్ ఎన్నిసార్లు కనిపించినాం. టాప్ 4 లో 94% ఆఫ్ ద టైం కనిపించినట్టే మన క్యాంపెయిన్ మంచి రన్ అవుతుంది, మన బిడ్డింగ్ బాగుంది, మన రిలవెంట్ కీవర్డ్స్ కూడా బాగున్నాయి అని అర్థం. సో వీఆర్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్. ఫస్ట్ పొజిషన్ లో 72% మనమే. సో ఇక్కడ కూడా ప్రస్తుతానికి వెడ్మిగుడ్ కనిపిస్తుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మనమే ఉన్నాం అనమాట. సో దిస్ ఆల్సో గుడ్ నంబర్స్. లాస్ట్ అవుట్ ర్యాంకింగ్ షేర్ అండి. అవుట్ ర్యాంకింగ్ షేర్ అంటే మళ్ళీ టాప్ ఆఫ్ పేజ్ రేట్ మీరు చూసుకోండి. ఇక్కడ is how often your ad was shown at the top of the page in the search results. Absolute top percentage is the outranking share.
మీరు వీటితో పోల్చుకుంటే ఎంత బెటర్ ఉన్నారు, వీటితో పోల్చుకుంటే ఎంత బెటర్ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ అవుట్ ర్యాంకింగ్. హౌ మెనీ టైమ్స్ యూ అవుట్ ర్యాంక్డ్ వెయిట్ మీ గుడ్, అవుట్ ర్యాంక్డ్ bark.com. ఇక్కడ చూడండి, outranking share is how often your ad ranked higher in the auction than another advertiser's ad, or if your ad shown when theirs did not. సో ఈ విధంగా 65% ఆఫ్ ద టైం మనం వాటికంటే బెటర్ గా పనిచేసినాం. 73. సో అందరికంటే చాలా బెటర్ ఉన్నాం. సో క్యాంపెయిన్ ఇస్ సక్సెస్. దీస్ ఆర్ కాల్డ్ ఆక్షన్ ఇన్సైట్స్. సో ఓవర్వ్యూ చూసినాం, రికమెండేషన్స్ చూసినాం. Let me go here. Overview is the complete glimpse. Recommendation అంటే గూగుల్ రికమెండేషన్ అన్ని వినకండి, కొన్నే వినండి. ఇన్సైట్స్ ఇస్ అ న్యూ కాలమ్, కొంచెం డేటా ఉంటే తెలుస్తుంది. క్యాంపెయిన్ లో పోయినామంటే క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, సర్చ్ టర్మ్స్, ఆక్షన్ ఇన్సైట్స్ ఇవన్నీ చూసినాం ఇప్పుడే మనం. ఇవన్నీ అవి. ఓకే, తర్వాత ఆడియన్సెస్, ఏ ఏజ్ వాళ్ళు, ఏ జెండర్ వాళ్ళు మన వెబ్సైట్కి వస్తున్నారు అనేది మనం డేటా అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో మోస్ట్లీ 25 to 34. ఈ డేటా ఎందుకు పనికి వస్తుంది అంటే, ఫ్యూచర్లో మనం యూట్యూబ్ యాడ్స్ రన్ చేస్తాం, డిస్ప్లే యాడ్స్ రన్ చేస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకు 18-24 వేస్ట్ అని తెలిసిపోతుంది, 45-54 వేస్ట్, ఇవైతే వేస్ట్. ఇక అలాంటప్పుడు ఇది బాగుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ జెండర్ కూడా, ఫీమేల్ మేల్ రేషియో. ఇక్కడ అన్నోన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే థర్డ్ జెండర్ అనుకుంటారు, ట్రాన్స్జెండర్ ఏమేమో అనుకుంటారు. అన్నోన్ అంటే అది కాదండి. అన్నోన్ అంటే ఆయన జెండర్ గూగుల్ కి తెలియదు, ఎందుకంటే ఆయన జీమెయిల్ తో లాగిన్ కాలేదు, అంతే. సో హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇవన్నీ మీరు ఫ్యూచర్ లో నేర్చుకుంటారు యాక్చువల్గా. సో గూగుల్ యాడ్స్ లో ఎలా ఉంటుందంటే, నీ యాడ్ నువ్వు రిచ్ పీపుల్ కి చూపించాలా, పూర్ పీపుల్ కా, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఓకే, సో ఇట్స్ ఆల్ డన్. ల్యాండింగ్ పేజ్ ఇస్ నథింగ్ బట్ మనం ఏ పేజ్ వాడినాం అన్న దాన్ని బట్టి కస్టమర్ ఏ పేజ్కి వచ్చాడు. ల్యాండింగ్ పేజ్ అంటే ఏం లేదండి, ఇది చూడండి, ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్ ఇస్ ల్యాండింగ్ పేజ్. కస్టమర్ ఎక్కడ ల్యాండ్ అయితే అది ల్యాండింగ్ పేజ్. అబౌట్స్కి వెళ్ళిండు, సర్వీసెస్కి వెళ్ళిండు, దట్ ఈస్ అ ల్యాండింగ్ పేజ్. అయితే ఇంకొక కాంటెక్స్ట్ లో ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందండి, candidateclicks.co/waiting. నేను చెప్తా ఏంటంటే, స్టూడెంట్స్ కి యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, విజువల్ గా అపీల్ గా ఉంటూ పాటు SEO కోసం తయారు చేసిన వెబ్సైట్ ఇది. ఇలాంటి వెబ్సైట్ ని యాడ్స్ కి రన్ చేసుకోవద్దు అనమాట. యాడ్స్ రన్ చేసినప్పుడు ఏం చేయాలంటే, మనకు కొన్ని సపరేట్ గా ల్యాండింగ్ పేజ్ ఉంటాయి అనమాట, స్వైప్ పేజెస్ అని, సపరేట్ థర్డ్ పార్టీ అనమాట ఇవి. లేదంటే నార్మల్ గా మన వెబ్సైట్ ఎలిమెంటర్ తో కూడా ల్యాండింగ్ పేజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఓన్లీ దీనికోసం గూగుల్ యాడ్స్ కోసమే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. ఇది విజువల్ గా అపీలింగ్ ఉంటుంది అనమాట, ఈ కట్ అండ్ కంటెంట్ ఉండదు. ఎందుకంటే కస్టమర్ గూగుల్ యాడ్స్ నుంచి క్లిక్ చేసింది, అదేందో చూసి ఎంబడే ఫామ్ ఫిల్అప్ చేయడానికి అనమాట. సో ఈ విధంగా ఇలాంటి స్వైప్ పేజెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. వాటితో ల్యాండింగ్ పేజ్ తీసుకొని దాని అడ్రస్ ఇస్తారండి. లేదంటే నీవే సపరేట్ పేజ్ తీసుకొని ఒక పేజ్ క్రియేట్ చేసి అందులో ఎలిమెంట్ ఒక బాగా డిజైన్ చేసి గూగుల్ యాడ్స్ లో ఆ URL ఇచ్చేసి అయిపోతుంది. ఓకే, సో ప్రస్తుతానికి కస్టమర్ ల్యాండింగ్ అయినా చూస్తే ఒక హోమ్ పేజ్ కి 43 మెంబర్స్, తర్వాత సర్వీసెస్ పేజ్ కి 3 మెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ కి 1. ఎందుకంటే మీరు ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చారు కదా, అక్కడ క్లిక్ చేసి వచ్చినట్టు. రైట్, సో ఆడియన్స్ అంటే ఏంటో చూశారు. తర్వాత సెట్టింగ్స్ మనం చేసినాం ఆల్రెడీ. చేంజ్ హిస్టరీ అంటే ఎన్నిసార్లు మీరు చేంజెస్ చేశారు అన్నది మనకు కనిపిస్తుంది. సడన్ గా వేరే వాడు మనకు యాక్సెస్ మనకు అర్థం కాదు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిందంటే చేంజ్ హిస్టరీలోకి వెళ్ళి ఏమేమి ఆప్షన్స్ చేంజెస్ చేసి చూస్తే బెటర్ అర్థమవుతుంది. ఇలా ఇలా చేశారా, ఇలా అన్ని చేంజెస్ కనిపిస్తాయి. ఈ రోజు చేంజెస్ చేసిన చేంజెస్ కూడా మనకు కనిపిస్తుంది. June 7th. నెక్స్ట్ లొకేషన్స్. ఏ లొకేషన్ లో మన యాడ్ కనిపించింది, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. హైదరాబాద్ లో కనిపించిన సంతోషం, బెంగళూరు కనిపించినట్టు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీరు రెక్టిఫై చేయాలంటే. ఇంకా ఇది క్లిక్ చేస్తే మీకు చూస్తాం కదా పిన్ కోడ్స్,
ఏ కోడ్ నుంచి మనకు వచ్చింది దీన్ని బట్టి మనం అసెస్ చేసుకోవచ్చు. ఒక ఈ ప్లేసెస్ లో వాళ్ళు ఎక్కువ క్లిక్ చేస్తున్నారు. తర్వాత నీకు ఒక లొకేషన్ నుంచి ఇంకా కన్వర్షన్ ట్రాకింగ్ పెట్టలేదు మనం. ఇక్కడ కన్వర్షన్ ట్రాకింగ్ పెట్టినాం అనుకో 1 మంత్ డేటా చూసిన తర్వాత ఈ ప్లేస్ నుంచి క్లిక్స్ వస్తుంది కానీ కన్వర్షన్ వస్తలేదు అనుకో అప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్, ఎడిట్, ఎక్స్క్లూడ్ కొట్టేసేయాలి. అలా నేను నా క్యాంపెయిన్స్ కొట్టినా అనమాట. నేను చూపిస్తా అది కూడా చూపిస్తా పని అయిపోతుంది. ఇది చాలా పెద్ద క్యాంపెయిన్ ఇది షాపింగ్ యాడ్స్ రన్ చేస్తారండి. ఇది ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసినందుకు అలా ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ప్రాఫిట్ రాదు. ఇది నాది మేనేజర్ అకౌంట్ అండి. ఇక్కడ నాకు చాలా క్లయింట్స్ ఉన్నాయి కాబట్టి మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ క్లయింట్స్ డేటా చూస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ క్యాంపెయిన్ చూడండి మిలియన్స్ లోనే ఉన్నాయి. 20 మిలియన్ ఇంప్రెషన్స్, లక్ష కన్వర్షన్ వాల్యూ $1,21,000 ఇది. ఖర్చు పెట్టింది $36,000. సో క్యాంపెయిన్ స్టార్టింగ్ లో లాస్ లో ఉండే అనమాట. దాన్ని చేయంగా ఫైనల్ గా ఐడికి తీసుకుని వచ్చినాం. సో దిస్ ఇస్ ద క్యాంపెయిన్. ఇంప్రెషన్స్ చూడండి, క్లిక్స్ చూడండి, కన్వర్షన్ చూడండి. అంటే ₹1 పెడితే ఇది 2022 నుంచి స్టార్ట్ చేసుకుంటే ₹1 పెడితే మూడు అంటే ₹1కి $3 వస్తున్నాయి కదా. లాస్ట్ 30 days డేటా చూడండి. అంటే స్టార్టింగ్ లో బాగాలేకుండా కాబట్టి యావరేజ్ చూపిస్తుంది. లాస్ట్ 30 days లో అది కాదు సీన్. $1కి $6 వస్తుంది. దగ్గర $7 వచ్చినట్టు చేసిన. ఎందుకంటే ఆప్టిమైజ్ చేసుకుంటూ పోయినా. అట్లనే ఉంటే నాకు $1కి $3 వస్తే లాస్. ఇప్పుడు లాస్ట్ 30 days లో మీరు చూస్తే నేను పెట్టింది $1,000, మాకు వచ్చింది $7,000. అంతకుముందు లాగానే ఉంటే మాకు $3,000 వస్తున్నాయి అనమాట. సో దీనికి నేను చేసింది ఏంటంటే ఆల్ టైమ్ చూద్దాం. ఆల్ టైమ్ అయితే $3 వచ్చినాయి. ఓకే, సో ఇది ఒక షాపింగ్ క్యాంపెయిన్. ఇది డిఫరెంట్ ఉంటుంది బట్ దీనిలో కూడా కీవర్డ్స్ సర్చ్ టర్మ్స్ చూడండి. అంటే జనాలు ఏమని సర్చ్ చేస్తారు. ఇక్కడ చాలా కీవర్డ్స్ నేను నెగిటివ్ చేసిన అనమాట. దానివల్ల లాభం లేదు నాకు. ఆ లాభం లేని కీవర్డ్స్ అన్ని బ్లాక్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి. దాంతో పాటు నేను లొకేషన్ డేటా కూడా చూసిన అండి. ఏ లొకేషన్ నుంచి నాకు వస్తుంది, జనాలు పర్చేస్ చేస్తలేరు అని చెప్పేసి ఐ బ్లాక్ దెమ్ యాక్చువల్గా. ఇది లోడ్ అవుతుంది. ఇంకా ఇవన్నీ కీవర్డ్స్ సర్చ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫిల్టర్స్ చూపిస్తాను. ఇక్కడ ఫిల్టర్స్ ఎట్లా వాడాలో కూడా చూపిస్తాను మీకు. చాలా డేటా నా డే అనేది ఇవి చూడకుండా ఎండ్ కాదండి. కంపల్సరీ చెక్ చేస్తాను. నంబర్స్ మార్కెటర్ ఉండాల్సిన క్వాలిటీ టాకింగ్ ఆన్ ద నంబర్స్. ఇక్కడ మేము కన్వర్షన్ సెటప్ చేసినాం కాబట్టి మాకు తెలిసిపోతుందా ఈ కీవర్డ్ కి కన్వర్షన్ వచ్చిందా లేదా. నా టార్గెట్ ఏంటంటే కన్వర్షన్ వచ్చింది పక్క పెడతా. కన్వర్షన్ రాంది ఏంటి, ఎందుకు రాలేదు. ఇక్కడ చూడండి బాబీ బాస్ ఈ కీవర్డ్ తీసి పడేసినాడు. ఈ కీవర్డ్ నేను తీసి పడేసినాను. అప్పటికి ఎందుకు తీసేసినా నాకే తెలియదు. ఇంప్రెషన్స్ చాలా క్లిక్స్ వచ్చినాయి. ఈ క్లిక్స్ కు ఎక్కువ పైసలు రావాలి నాకు, కానీ రాలేదు, అందుకే తీసేసిన అనమాట. సో బెటర్ ఐ విల్ గో ఫర్ వన్ లొకేషన్. యాక్చువల్గా లొకేషన్ బేస్ అయితే మీకు ఇంకా బెటర్ అర్థమైపోయింది. కొంచెం డేటా ఎక్కువ అయిపోయింది. ఇట్స్ ఓకే. Include all campaigns. Go to the locations. లొకేషన్ లో యుఎస్ మొత్తం మన యాడ్ కనిపిస్తుంది. యుఎస్ ఓపెన్ చేద్దాం. స్టేట్స్ తీసుకుందాం. ఎన్ని స్టేట్స్? 56 స్టేట్స్ అనమాట మనకు. కొన్ని స్టేట్స్ ని తీసేసిన చూడండి, ఎక్స్క్లూడ్ చేసిన. నార్త్ డకోటా యుఎస్ లో నాకు 78 క్లిక్స్ వచ్చినాయండి. నేను $15 ఖర్చు పెట్టినా, నాకు పైసలు రాలేదు. ఇంకా ఎందుకు చూపించేది, తీసేసిన. ఇది చూడండి ఓరిగాన్ 307 క్లిక్స్, $50 పెట్టినా, రూపాయి రాలేదు. అంటే నాకు 307 క్లిక్లకు కూడా నాకు పైసలు రాలేదంటే ఇంకా 300 క్లిక్స్ వచ్చినా రావు. అలాంటప్పుడు నేను ఎందుకు యాడ్ చూపించాలి అని చెప్పేసి తీసేసిన అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏం చేసిన అంటే చెక్ చేసిన ఏ స్టేట్ నుంచి వస్తుంది ఏం కదా, దాన్ని బట్టి ఐ రిమూవ్ ఇట్. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే కీవర్డ్ లెవెల్లోకి వెళ్దాం. బెటర్ యూ విల్ అండర్స్టాండ్.
తర్వాత డివైసెస్ కూడా అండి, మొబైల్ నుంచి ఎక్కువ వస్తుందా నాకు కంప్యూటర్స్ నుంచి వస్తుందా అని అక్కడ నేను చెక్ చేస్తే టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్ నుంచి ఎక్కువ ఇంప్రెషన్స్, క్లిక్స్ అండి. కానీ మీరు చూస్తే నేను పెట్టిన కాస్ట్ కి $34,000 పెడితే 1,00,000 వచ్చినాయి. కానీ ఇక్కడ చూడండి కంప్యూటర్స్ మీద 2,000 పెడితే 16,000 వచ్చినాయి. చాలా బాగుంది. కన్వర్షన్ రేట్ చూడండి, ఇక్కడ మొబైల్ ఫోన్స్ కి 0.94% అయితే కంప్యూటర్స్ కి ఎక్కువ ఉంది, 2.95% ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ కంప్యూటర్ దగ్గర ఇది క్లిక్ చేసి ఎడిట్, చేంజ్ బిడ్ అడ్జస్ట్మెంట్, అంటే నేను బిడ్డింగ్ పెడుతున్నా కదా, ఆ బిడ్డింగ్ ని ఇంక్రీజ్ చేసిన అండి, 80% ఇంక్రీజ్ చేసిన. అరే ఎక్కువ బెటర్ అవ్వాయి, ప్రస్తుతానికి నువ్వు కాస్ట్ పర్ క్లిక్ ₹60 కదా, ₹120 పెట్టి పర్లేదు. ఎందుకంటే జనాలు అక్కడ నుంచి క్లిక్ చేసి కన్వర్షన్ అయితే లెక్క ఉన్నది అనమాట. సో ఆ విధంగా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఓవరాల్ గా ఏంటంటే మినిమం 30 days డేటా అయిపోయిన తర్వాత ఈ డెసిషన్ తీసుకోవాలి. వారం రోజులకే డెసిషన్ తీసుకోవద్దు. నేను ఒక 6 months రన్ చేసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేసి ఫిల్టర్ చేసిన అనమాట. ఏ లొకేషన్ కి టార్గెట్ చేయొద్దు, ఏ సర్చ్ టర్మ్ కి నాకు వద్దు అన్న డీటెయిల్స్ అనేది వి షుడ్ టేక్ అ డెసిషన్. సర్చ్ టర్మ్ కి నేను ఒక ఫిల్టర్ చూపిస్తా, దాంతో విల్ అండ్ ఇట్ క్యాంపెయిన్, కీవర్డ్స్, సర్చ్ టర్మ్స్. ఈ సర్చ్ టర్మ్స్ లో నీకు చాలా సర్చ్ టర్మ్స్ వస్తాయండి, 11,000 20,000 సర్చ్ టర్మ్స్ ఉన్నాయి. నీకు ఇన్ని నువ్వు అబ్జర్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. కాబట్టి నేను ఏం చేసినట్టు ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ ఏమంటున్నా అంటే యాడ్ ఫిల్టర్, కన్వర్జన్స్ మీరు టైప్ చేయొచ్చు. ఇక్కడ కన్వర్జన్స్ <1, కాస్ట్ more than $20. అంటే ఒక్క కన్వర్షన్ కూడా రాని సర్చ్ టర్మ్స్ ఏమున్నాయి, కానీ ఆటోమేటిక్ గా $20 కంటే పైనే ఖర్చు పెట్టిన ఆ డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయని చెప్పిన, ఆ డేటా మొత్తం వస్తుంది. ఇది 5,64,000 సర్చ్ టర్మ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకొని నాకు ఈ డేటా ఇస్తుంది అనమాట. టైం తీసుకుంటుంది. అంటే ఒక్క కన్వర్షన్ కూడా రాలేదు, కానీ నేను కొన్నిసార్లు $100 పెట్టినా, $200 పెట్టినా, $30 పెట్టినా, అవన్నీ డేటా వచ్చినప్పుడు ఏం చేస్తున్నా, అవి సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఎక్స్క్లూడ్ చేసి పడేసిన. నాకు వద్దురా ఈ కీవర్డ్స్ అనేది. ప్రాఫిటబుల్ కీవర్డ్స్ బెటర్ మనకు. ఇక చూడండి వచ్చేసినాయి ఆల్రెడీ. B&B ఎక్స్ప్రెస్ ఎయిర్ అనే కీవర్డ్ 10,000 సార్లు కనిపించి ఓకే 219 క్లిక్స్ వచ్చినాయండి. కాస్ట్ $30 పెట్టిన, జీరో. నాకు దీంతో ఏం లాభం, ఇక తీసేసిన దాన్ని. $77 పెట్టిన, పైసలు రాలేదు. $22. అట్లీస్ట్ $20 అన్న ఖర్చు పెడతానండి, అంతకంటే ఎక్కువ పెట్టారు. అంత పైన ఏం వచ్చినా తీసేసాను. సో ఈ విధంగా $1,600 మేము పెడితే కూడా ఈ అన్ని కీవర్డ్స్ కి మాకు పైసలు రాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్క్లూడ్ చేస్తాడో నెక్స్ట్ నేను కంపెనీకి ఈ $1,600 నేను సేవ్ చేసినట్టే. ఈ $1,600 ఏదైతే కన్వర్టెడ్ సర్చ్ టర్మ్స్ ఉంటాయో వాళ్ళకు నా యాడ్ కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ గైస్. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నా? క్లియర్ కదా? ఓకే, మీరు క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సర్చ్ టర్మ్స్ ని బాగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని సర్చ్ టర్మ్స్ మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కరెక్ట్ 6 నెలలు పనిచేసినట్టు మీకు అర్థమవుతుంది ఆ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఎప్పుడు కన్వర్ట్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అది కీవర్డ్ ను బ్లాక్ చేసేసారు. ప్రాఫిటబుల్ క్యాంపెయిన్స్ ఏమున్నాయో వాటికి మనము వైజ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దట్స్ ఆల్ అబౌట్ గూగుల్ యాడ్స్ సర్చ్ నెట్వర్క్ అన్నమాట. సో గూగుల్ యాడ్స్ సర్చ్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎక్కువ అడిగేది ఇదే అండి, సర్చ్ నెట్వర్కే అడుగుతారు, వేరేది అడగరు. డిస్ప్లే, వీడియో ఇవన్నీ బ్రాండింగ్ కోసం పనికొస్తాయి, పెద్ద కంపెనీసే వాడతాయి. ఓకే, షాపింగ్ అనేది ఈ కామర్స్ వాడుతుంది. కాబట్టి ఎక్కడ పోయినా అడిగేది ఇది. ఇంకొకటి ఇది నేర్చుకున్నారంటే మీకు అన్ని ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాట్ ఈస్ ఇంప్రెషన్, వాట్ ఈస్ క్లిక్, వాట్ ఈస్ క్లిక్ టు రేట్, వాట్ ఈస్ యాడ్ ర్యాంక్, వాట్ ఈస్ సిపిసి, తర్వాత గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, కీవర్డ్ ఏంటి, వాట్ ఈస్ ద కీవర్డ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్, ఏది వాడితే బాగుంటుంది, హౌ టు యాడ్ ద నెగటివ్ కీవర్డ్స్. తర్వాత వన్స్ యూ రన్ ద క్యాంపెయిన్ సర్చ్ టర్మ్స్ అనేది ఏమొస్తున్నాయి, అవి బాగున్నాయా లేదా, దాన్ని ఎట్లా బ్లాక్ చేయాలి. తర్వాత ఈ రోజు ఆప్షన్ ఇన్సైట్స్ నేర్చుకున్నాం. ఇది చూస్తే మనం కంప్యూటర్ కంటే బెటర్ పర్ఫామ్ చేస్తున్నామా లేదా. తర్వాత కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళి మనం ఏ కీవర్డ్స్ ఉన్నాయి చూస్తాము, లో బిడ్ హై బిడ్ అని చూస్తాం. అది కూడా
తర్వాత ఇంకొకటి అండి, యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్. యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు మన యాడ్ కనిపిస్తుందో లేదో మనం గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయొద్దండి. ఓకే, అది నాట్ కరెక్ట్. మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఏడ చెక్ చేస్తూ అంటే గూగుల్ ఏం చేస్తాం అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. సో మన యాడ్ కనిపిస్తుందా లేదా అనేది గూగుల్లో చూస్తే అన్నెసెసరీగా మీకు యాడ్ ఒక ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ టూల్ ఇచ్చిండు, టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో ప్లానింగ్ లో యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ ఉంటుంది. ఇక్కడనే వెళ్ళి మీరు సర్చ్ చేయొచ్చు. మన క్యాంపెయిన్కి వెళ్దాం. ఫస్ట్ టూల్స్ అండ్ సెట్టింగ్స్, యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. ఇక్కడ సార్ మీ కీవర్డ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ. బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడదాం. లొకేషన్ హైదరాబాద్ కదా. ఇప్పుడు చెప్తున్నా మీ యాడ్ కనిపిస్తుందా లేదా అనేది. యువర్ యాడ్ ఈ ప్రస్తుతానికి అది ఈ కీవర్డ్ కి పని చేస్తలేదు మీ యాడ్. కీవర్డ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ హైదరాబాద్ కనిపిస్తలేదు. ప్రీ వెడ్డింగ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ టీజేజీ అనుకుంటా మీరు. అయితే ప్రస్తుతానికి మీ బడ్జెట్ ఉంది, యాడ్ కనిపిస్తలేదు. రీజన్ ఏముండొచ్చండి? మీ యాడ్ కనిపించకపోవడానికి రీజన్ ఏంటి? ఎనీ గెస్? సార్ మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ ఉంది, క్యాంపెయిన్ లైవ్ లో ఉంది, కానీ యాడ్ కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? వాట్ మైట్ బి ది రీజన్? నాకు ఐదు రీజన్ చెప్పాలి. టైమింగ్ సెట్ చేసింది కదా సార్, మేబీ. అచ్చా, సో 5 రీజన్ చెప్పాలి. ఫస్ట్ రీజన్ చెప్పింది సునీత ఏంటంటే యాడ్ స్కెడ్యూల్. అంటే ఒకవేళ ఎవరైనా 8 తర్వాత యాడ్ కనిపించద్దు అని పెడితే కూడా నీ యాడ్ కనిపించదు. ఓకే, దిస్ ఇస్ గుడ్. సెకండ్, మాక్సిమం బిడ్డింగ్ సార్. అచ్చా, సో నీ సిపిసి అనేది లో ఉంది, అందుకు కనిపిస్తలేకపోవచ్చు. ఓకే. థర్డ్, ఆల్ పాసిబుల్ రీజన్ చెప్పండి. 5 చెప్తే మీరు గ్రేట్. బడ్జెట్ మేబీ ఫస్ట్ ఎస్ఈఆర్పి లో లేదేమో సార్. అదే సిపిసి కదా, సిపిసి లో. అంటే మనం ఇప్పుడు డైలీ బడ్జెట్ 1000 రూపీస్ పెట్టాం కదా సార్, అది మాక్సిమం 2000 తీసుకుంటుంది కదా పర్ డేకి. ఆ 2000 అయిపోయినాక కూడా కనిపించకపోవచ్చు. డైలీ బడ్జెట్ ఎగ్జాస్ట్. కరెక్ట్. ఇంకా డైలీ బడ్జెట్ అయిపోయిందంటే ఇంకా చూపించదు, ఇక అది కూడా కరెక్ట్. అదే సార్. ఇంకా అండి, లొకేషన్. నువ్వు చూస్తున్న లొకేషన్ వేరే, నువ్వు టార్గెట్ చేసిన లొకేషన్ వేరే. 5th, యాడ్ రిజెక్ట్ అయ్యిండొచ్చు కదా. యాడ్ రిజెక్ట్ అయినా కూడా ఏదో ప్రాబ్లం తోటి నీ యాడ్ కనిపించదు, ఇదొకటి. 6th అండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇంతకుముందు ఆప్షన్ ఉండే, ఇప్పుడు చూపిస్తలేదు. స్టాండర్డ్ అండ్ యాక్సిలరేటెడ్ ఒక ఆప్షన్ ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే మీ డైలీ బడ్జెట్ వచ్చేసి 1000 రూపీస్ అండి, 1000 రూపాయలు. మీ సిపిసి 100 రూపాయలు అండి. ఎన్ని క్లిక్స్ వస్తాయండి? 10 క్లిక్స్ వస్తాయి కదండి. ఈ 10 క్లిక్లు పొద్దుగాల 8 AM కూడా అయిపోతుంది కదండి. పొద్దుగాల 8కి ఫటాఫట్ క్లిక్స్ పెడితే అయిపోతుంది కదా. ఇంకేమైనా అయిపోయింది. గూగుల్ ఏం చేస్తుందంటే అలా చేయదండి. మార్నింగ్ 8 AM ఒక క్లిక్ వచ్చింది అనుకోండి, మీ యాడ్ చూపించదు. ఇక ఇట్లా 9 AM ఒకటి చూపిస్తుంది, 10 AM ఒకటి చూపిస్తుంది. ఈ విధంగా గూగుల్ విల్ ట్రై టు షో యువర్ యాడ్ ఈవెన్లీ ఓవర్ ద టైం. అంటే 24 గంటలు చూపించి ట్రై చేస్తుంది. పొద్దుగా 8 గంటలకు అయిపోతే లాభం ఏముంది? రేపు పొద్దుగా నువ్వు ఎట్లా అబ్జర్వ్ చేస్తావు ఏ టైం బాగా వస్తుంది అనేది? సో నీ బడ్జెట్ తక్కువ ఉంటే ఇట్లా కూడా పాసిబుల్ ఉంది అనమాట. సో యువర్ యాడ్ ఈస్ నాట్ అపియరింగ్ బికాస్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆప్షన్. ఓకే, అందుకే ఎప్పుడు కూడా గుడ్ బడ్జెట్ పెట్టాలి, చాలా బడ్జెట్ పెట్టాలి. నేను చెప్తున్నా ఏ క్యాంపెయిన్ కైనా సక్సెస్ కావాలంటే 5000 రూపాయలు పెట్టాలండి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ దీనికి అంటే మన దగ్గర అన్ని పైసలు ఉండకపోవచ్చు, తక్కువ వాళ్ళు ఏం చేయలేరు, 1000 పెట్టాలి, 1000 కూడా రిజల్ట్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. ఈ గ్లాస్ అయితే కాదు. ఇనిషియల్ గా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు 1000 రూపాయలు పెట్టి మిస్టేక్స్ అన్ని తీసుకుని ప్రాపర్ గా లీడ్ వస్తుంది అన్నప్పుడు అటాక్ చేయండి అంతే. 5000 పెట్టండి, మీకు 2 లీడ్లు వచ్చేది, 10 లీడ్ వస్తుంది, మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సీజన్ ఉందనుకో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, పైసలు పెట్టాలి, నీకు వస్తుంది, ఎక్కడ పోదు. నీకు 5000 టైమ్స్ ఎక్కువ వస్తుంది బిజినెస్. నేను చెప్పాను కదా, నాకు తెలిసిన మా ఓడికి పెట్టిన అది చెప్తుండేను. నేను ఇప్పించింది డైరెక్ట్ గా 3 లీడ్లే.
ఆ లీడ్స్ సాటిస్ఫై చేస్తే 20 లీడ్స్ పైన వచ్చినాయట తర్వాత మళ్ళీ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్. పెళ్లి చేసినామంటే రేపు పొద్దున శ్రీమంతానికి పిలుస్తారు, ఇలా అడుగుతున్నాక పిలుస్తారు, ఎన్నో ఫంక్షన్లు అండి. ఫోటోగ్రాఫర్లు కదా బెనిఫిట్ అనమాట, మంచి సాటిస్ఫై చేసి కమ్యూనికేషన్ లో ఉంటాయి. కాబట్టి మీరు పెట్టింది లాస్ అనుకోవద్దు, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. సో యువర్ యాడ్ ఈస్ నాట్ అపియరింగ్ బికాస్ ఆఫ్ స్టాండర్డ్ ఆప్షన్. అప్పుడు ఒక యాక్సిలరేటర్ ఆప్షన్ ఉండండి. యాక్సిలరేటర్ అంటే రేపు పొద్దుగాల షాప్ ఓపెనింగ్ ఉంది, నాకు ఫటాఫట్ యాడ్ చూపించాలంటే నీకు పొద్దుగాల 8 గంటలకే యాడ్ పోతుంది, ఫటాఫట్ అన్ని క్లిక్స్ అయిపోతుంది. ఇప్పుడు తీసేసారు, యాక్సిలరేటర్ తీసేసారు, బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఆప్షన్. గూగుల్ విల్ ట్రై టు స్పెండ్ యువర్ బడ్జెట్ ఈవెన్లీ ఓవర్ ది టైం. సో జనరల్ గా అయితే మీ యాడ్ ఇక్కడ కనిపిస్తే మాత్రం ఎంబడే చూపిస్తుంది. పానిక్ కాకండి, నా యాడ్ ఎందుకు కనిపిస్తుంది అనుకోకండి, ఇట్ విల్ షో, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి ప్రివ్యూ కూడా చూడండి, ప్రస్తుతానికి ఎవరు కనిపిస్తున్నాడో తెలిసిపోతుంది నాకు. బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ లో ఎస్ఈఓనే కనిపిస్తున్నాయి. గూగుల్ యాడ్స్ లో ఆడ ఎవరిని చూపిస్తలేడు, మనదే కాదు ఎవరికి కనిపిస్తలేదు. ఓకే, దట్స్ ఆల్. అండ్ దిస్ ఇస్ వాట్ వి లెర్న్, యాడ్ రివ్యూ డయాగ్నోసిస్. తర్వాత కన్వర్షన్ ట్రాకింగ్ మనం నేర్చుకున్నాం. సో ఎన్ని సేల్స్ వస్తున్నాయి అనేది, హౌ టు ట్రాక్ అనేది నేర్చుకున్నాం. ఓకే, దట్స్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? నో క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఇప్పుడు రావు సార్, ప్రాక్టీస్ చేస్తాను.